కొత్తలో టైట్లు ఉందండి సార్. శంకర గారు మీరెవరు మాట్లాడుతూ ఒక నిమిషం ఆగు. మాట్లాడుతున్నాడు శంకరరావు గారు. మాట్లాడండి. మినిస్టర్ గారు వచ్చేటప్పుడు తెలుసుకుని కూడా మొత్తం అయినా మేమేం మాట్లాడలేదు. గుడి చుట్టూ ఇక్కడ ఆయా సంబరంతో ఆయన వస్తున్నాడని తెలిసి మొత్తం కట్టేసుకున్నారు. శుభాకాంక్షలు పెట్టుకోవడానికి ఇప్పుడు శుభాకాంక్షలు కాదు కదా. శుభాకాంక్షలు మరి అప్పుడు అది ఇచ్చేయడం అవన్నీ వేరు. అట్లాగా ప్రొవోకేటివ్ గా ఉండాలి కదా. సైకో బావాలి. ఎప్పుడు అది ఎప్పుడు ఉన్నాయా? ఏమున్నాయి అవి? ఇప్పుడు ఉన్నాయా? పంచాయతీలో గొడవలు వద్దన్నారు. నన్ను ఇంట్లో నుంచి బయటికి రావద్దని ఒకళ్ళు చెబుతారు, ఆపుతారా? అది ఎవరు కోసం కట్టారు? ఎవరు నన్ను ఎవరి పేరు అన్నుందా? ఎవరి పేరు అన్నుందా? ఎవరి పేరు అన్నుందా చెప్పండి. ఎవరు విమర్శించారా? బాబు అశోక్ బాబు. బాబు అంటే ఎవరి పేరు రాసి బాబు బాబు పిలుచుకుంటున్నారు. సూపర్ సిక్స్ ఒకటి మోసం చేశారు కానీ చంద్రబాబు నాయుడు. సర్పంచ్ గారి నిర్ణయం చెప్పండి. సింతమూడు కొత్తలలో ఎవరు మమ్మల్ని లేపేదానికి స్టేట్లు ఉంది అక్కడ. సింతమూడు కొత్తకాలనీ ఉంది కదా, ఇదే పంచాయతీ. ఎవడరా మమ్మల్ని ఆపేదని రాసింది ఒక బ్యానర్. ఇళ్ళతో పదం చూసేద్దాం. అదేం కనపడలేదు అసలు ఇంతవరకు. ఆపేది అదేనా రాసింది? ఇప్పుడు రాకూడదు. ఎవరు మమ్మల్ని ఆపేదని రాశారు. సర్పంచ్ గారు మీరే మాట్లాడండి. సర్పంచ్ గారి మీద పెట్టండి. ఆయన తీర్మానం రాశాడు. మీరు మాట్లాడే పని అయితే మీరు మాట్లాడిన ఆఫీసర్స్ గౌరవించాలా. ఎవరు మాట్లాడబారు? చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు అనేది ఒప్పుకుంటే తీసేస్తాం. ఇప్పుడే అట్లా కాదులేండి సార్. మరి చంద్రబాబు నాయుడు ఆ మోసం చేసింది కాదు కదా అనుకుంటున్నారు కదా. బాబు షూరిటీ
మోసం గ్యారెంటీ. అశోక్ బాబు లేకపోతే నక్కా ఆనంద్ బాబు లేకపోతే చంద్రబాబు లోకేష్ బాబు ఎవరు మోసం చేస్తే వాళ్ళు అట్లా కాదు సార్ అది. మోసం చేశాడా చంద్రబాబు నాయుడు గారు? ప్రోవోకేటివ్ గా ఉంది కదా సార్. తీసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినట్టేనా? అట్లా కాదులేండి సార్. అది ఆయన కోసం పెడితే తీసేద్దాం. మీరు ఒప్పుకోండి. అట్లా మేము ఎందుకు ఒప్పుకుంటాం చంద్రబాబు సార్? నాయుడు గారినా? మేము ఎందుకు ఒప్పుకుంటాం సార్? అది అది బాబు మోసం చేశాడంటే సార్ మనకి పాలసీలకి ప్రోవోకేటివ్ గా ఉండవు. వాదనలు వేరే పెట్టి- మీరు- సార్, అట్లా కాదు సార్. పంచాయతీ పుట్టినరోజు తీర్మానం- శుభాకాంక్షలు లేకపోతే ఇంకోటి సార్, సార్, ధన్యవాదాలు ఒకటి- పెట్టుకుంటే ఒకటి సార్, ఎవరు మాట్లాడరు కదా సార్. పంచాయతీ తీర్మానం సుప్రీం అన్నిటిని తీసేయించమన్నారు. అది మాట్లాడుకుంటే ప్రోవోకేటివ్ గా ఉంది కదా సార్. మీరు మాట్లాడండి. అంటే ప్రోవోకేటివ్ ఏమైనా ఉన్నాయనుకుంటే సార్ మీరు చూపించండి, తీసేస్తాను. అసలు అట్లా ఏం కాదండి. అట్లా కాదు సార్. పంచాయతీ డిసిషన్ అన్ని ఫ్లెక్సీలు తీసేయమని. ఎందుకంటే వాళ్ళకి తిరునాళ్ళు ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మా ఊర్లో గొడవ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్? ఊరిలో ల్యాండ్ ఆర్డర్ ఎందుకంటే ప్రతిసారి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరుగుతుంది సార్. సంబరాలు ఎప్పుడు లేదు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదులేండి సార్. ఫ్లెక్సీలు పెట్టుకున్నారే అనుకో, ఎవరిని కూడా అభ్యంతరకరమైన అసలు అక్కడ ఎవరి అయిపోయింది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. బాబు అంటే అశోక్ బాబా, నక్క ఆనంద్ బాబా, ముఖ్యమంత్రి లేకపోతే చంద్రబాబా, లోకేష్ బాబా. ముఖ్యమంత్రి గారిని అసలు మేము ప్రతిపక్షం సార్. మేము ప్రతిపక్షంలో మేము మాట్లాడతాం. అది అబ్జెక్షన్ పాయింట్. అసలు మొత్తం నేను చట్టం మాట్లాడుతున్నా, మీరేమో అటు ఇటు మాట్లాడుతున్నారు. ఇటు మాట్లాడుతున్నా. చట్టం తీసేయమని చెప్పండి. ఆర్డీఓ ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు. అందరు ఇక్కడ అన్యాయం చేస్తూ ఉంటే మేము కంప్లైంట్ చేస్తున్నాం మొత్తం తీసేయమని. ఈ ఊర్లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంని కాపాడాల్సిన వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. మొత్తం తీసేసేద్దాం, నేను దగ్గరుండి తీసేస్తా. గ్రామాల్లో ఇంతకుముందు వాళ్ళు పెట్టుకున్నారు, ఇల్లు పెట్టుకున్నారు. గ్రామాల్లో వాళ్ళకి ఎందుకు సార్ ఈ గొడవలు? ఒక ఆఫీసర్గా చట్టం మాట్లాడండి. ₹1 చలాన్ లేకుండా ఫ్లెక్సీలు వేశారు, చాలు అవుతుంది, తీసేయండి, అయిపోద్ది. వాడు కాదు కానీ అబ్బాయిలు అభ్యంతరం అన్ని తీసేసేయడానికి మీకు ఓకేనా? మీరు మేము అందరూ కూడా గవర్నమెంట్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్ చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, రెవెన్యూని కాపాడాల్సిన మీరు వాళ్ళు, కూడా కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వానికి ఆదాయం లాస్ రాకుండా చూడాల్సినటువంటి చూడాలని బాధ్యత నాది. అది తీసేద్దాం. బాయ్. మన అన్ని తీసేద్దాం. తెలుగుదేశం వాళ్ళకి కూడా తీసేద్దాం. వద్దు. అన్ని మాయే తీసి పక్కన పెడతాం. తెలుగుదేశం వాళ్ళకి తీయమనండి. తీయమనంటే అంటే ఏది? అసలు ఇక్కడ పర్మిషన్ లేనిది నేను అంటే ఇక్కడ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఎన్ని నేను మాట్లాడట్లా. చలాన్ కట్టకుండా ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి ప్రతి ఒక్క ఫ్లెక్సీ తీసేసిన తర్వాత మళ్ళీ ఎవరికైతే అప్పుడు మీరు ఇవ్వండి. చలానికి మీ దగ్గరకు అప్లై చేస్తే అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు రాయొద్దని మీరు ఇవ్వండి, దాని ప్రకారంగా రాసుకుంటాం, దాని ప్రకారంగా పెట్టుకుంటాం. అంతేకాని మీరు అక్కడ వాటిల్ నుంచేసి వీటిని తీయమని చెప్పేసి వద్దు, అన్ని తీసేద్దాం, సింపుల్ గా అయిపోద్ది. సార్ నా మాట వింటారా? వన్ సైడ్ మీరు ఒకటే మాట మాట్లాడుతున్నారు. మాది అదే మాట. అట్లా కాదు, మీరు చెప్పినట్టు ఉండదు అక్కడ. ప్రభుత్వానికి నష్టం జరిగేదాన్ని మేము ఒప్పుకోం. ఈ పంచాయతీకి నష్టం జరిగేదాన్ని మాత్రం మేము ఒప్పుకోము. మీ వైపు కాదు, మీరు చేస్తామన్నా మేము ఒప్పుకోము. అబ్బాయిలు, మన ఫ్లెక్సీలు తీసేస్తే ఊళ్ళో ఉన్న అనఫీషియల్ గా ఉన్న ఫ్లెక్సీలన్నీ తీసేసేద్దాం. పంచాయతీ తీర్మానం వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్పంచి వార్డు మెంబర్లు అందరూ కలిసి మాకు తిరునాళ్ళు ఉంది, ఈ తిరునాళ్ళకి ఈ గొడవలు మా ఊరు పెట్టు, మేము పర్మిషన్ ఇవ్వకుండా తీసుకున్న ప్రతి ఫ్లెక్సీ తీసేసేయండి, అవసరమైతే రేపు తిరునాళ్ళకి వేసుకుంటామని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేశారు. పంచాయతీ తీర్మానం అనేది పంచాయతీ సుప్రీం, దాని అనుగుణంగానే అధికారులైనా పోవాలా, ప్రజలైనా పోవాలి. మేమేమి ఇక్కడేమి ఈ ఊర్లో ప్రశాంతంగా జరగడం కోసమే మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు వెళ్ళిపోతాం, అన్నీ తీసేసే పని అయితే అన్నీ ఉంచినా ఇప్పుడు వెళ్ళిపోతాం. మీరు దీనికి స్టేజ్కి పోతున్నారా, అది మీ యాక్షన్ మీరు తీసుకోండి. ఎందుకంటే చట్టం మీకు అన్ని రకాలుగా ఇచ్చింది, అదేవిధంగా చట్టం మాకు కూడా అన్ని రకాలుగానే ఉంటాయి. ఇది పంచాయతీ సర్పంచ్ మీకు అది కావాలంటే అది ఇస్తాం, సెక్రటరీ తీసుకోకలా. అది ఇప్పుడు వాళ్ళంతా ప్రజలకు తెలియాలని మీడియాకి ఇస్తున్నారు, సోషల్ మీడియాకి ఇస్తున్నారు. మా సర్పంచ్ ఇచ్చినటువంటి కాగితాన్ని తెలుసుకోవట్లేదు. పంచాయతీ తీర్మానం కదా సెక్రటరీ చేయాలా. పంచాయతీ తీర్మానాన్ని వ్యతిరేకించి సెక్రటరీ ఏం చేస్తాడు అంటే ఏంటిది? సింపుల్గా రప్చర్ వద్దు అసలు. క్లియర్గా నేను మీకు దయచేసి మీ అందరికీ
మిమ్మల్ని ఏదో అవమానపరచాలేనో లేకపోతే ఇబ్బంది పెట్టాలేనో ఈ గ్రామం ఎల్లుండి తిరణాలు ఉంది, ఆదివారం తిరణాలు. ఆ తిరణాలకు మళ్ళీ మీ ఫోర్స్ అంతా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే కార్యక్రమం, మీరు ఈ ఫ్లెక్సీ తీస్తారు, ఇంకొకళ్ళు ఫ్లెక్సీ తీసుకుంటారు. ఈ లేనిపోయిన ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీరు క్రియేట్ చేసినట్లు అవుతుంది. పర్మిషన్ లేని అన్నీ తీసేయండి, దేనికి పర్మిషన్ లేదు, ఏ ఒక్క ఫ్లెక్సీకి పర్మిషన్ లేదు, అన్నీ తీసేసుకోండి, పర్మిషన్ ఇచ్చి పెట్టుకుంటారు. అదే చలాన్ కట్టాలి, అసలు చలాన్ కట్టాలి. అంటే ఏ ఫ్లెక్సీ బయట ఏ ఫ్లెక్సీ పెట్టాలన్నా ఏ రెచ్చగొట్టేది లేదా అశోక్ బాబు సార్, అది బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఆ బాబు అంటే అశోక్ బాబు ఏమో, అశోక్ బాబు అబ్బాయిలు మీరు మాట్లాడే పని అయితే మీరు మాట్లాడే ఆఫీసర్స్ ని గౌరవించాలా. చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు అనేది ఒప్పుకుంటే తీసేస్తాం ఇప్పుడే. అట్లా కాదులేండి సార్, అది మరి చంద్రబాబు నాయుడు ఆ మోసం చేసింది కాదు కదా, అంటున్నారు కదా. అశోక్ బాబు గారు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. అశోక్ బాబు లేకపోతే అక్క ఆనంద్ బాబు లేకపోతే చంద్రబాబు, లోకేష్ బాబు ఎవరు మోసం చేస్తే వాళ్ళు అట్లా కాదు సార్, అది మోసం చేశాడా చంద్రబాబు నాయుడు గారు? ప్రోవోకేటివ్ గా ఉంది కదా సార్, తీసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినట్టేనా? అట్లా కాదులేండి సార్, అది ఆయన కోసం పెడితే తీసేద్దాం, మీరు ఒప్పుకోండి. అట్లా మేము ఎందుకు ఒప్పుకుంటాం చంద్రబాబు సార్, నాయుడు గారిని మేము ఎందుకు ఒప్పుకుంటాం సార్, అది బాబు ప్రోవోకేటివ్ చేశాడంటే అట్లా కాదు సార్, మనకి పాలసీలకి ప్రోవోకేటివ్ గా ఉండవు. వాదనలు ఇప్పుడు వేరే పెడితే సార్, అట్లా కాదు సార్, పంచాయతీ పుట్టినరోజు తీర్మానం- శుభాకాంక్షలు లేకపోతే ఇంకోటి ధన్యవాదాలు పెట్టుకుంటే ఒకటి సార్, ఎవరు మాట్లాడరు కదా సార్. పంచాయతీ తీర్మానం సుప్రీం అన్నింటినీ తీసేయించమన్నారు. ప్రోవోకేటివ్ ఉంది కదా సార్, మీరు మాట్లాడండి. అంటే ప్రోవోకేటివ్ ఏమైనా ఉన్నాయని కూడా సార్ చూపించండి, తీసేస్తాం. ఏం కాదండి, అట్లా కాదు సార్, పంచాయతీ డిసిషన్ అన్ని ఫ్లెక్సీలు తీసేయమని. ఎందుకంటే వాళ్ళకి తిరునాళ్ళు ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మా ఊర్లో గొడవ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్? మా ఊర్లో ల్యాండ్ ఆర్డర్ ఎందుకంటే ప్రతిసారి ల్యాండ్ ఆర్డర్ తిరునాళ్ళ ప్రాబ్లం రాలేదు ముందు సమస్య మీరు పెట్టడం అనేది ప్రోవోకేటివ్ గా ఉంది కదా, అంతే. అట్లా కాదు, సర్పంచ్ గారు అట్లా కాదు, ఆగోయా. కాదు కాదు, మీరు పెట్టుకున్నారు ప్రోగ్రామ్ అయిపోయింది, కంటిన్యూస్ గా పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. అది కాదయ్యా, అయిపోయింది, ప్రోగ్రామ్ చేశారు, అయిపోయింది క్లోజ్ చేసుకోవాలి. అది కంటిన్యూ చేయడం ప్రోవోకేటివ్ గా లేదు, ప్రోవోకేటివ్ ఉంది కదా. ఏముంది అది? ఇప్పుడు మీకు వేరే తీయమని చెప్పట్లేదుగా. సర్పంచ్ గారు ఇచ్చిన వాళ్ళు అందరూ పంచాయతీ సభ్యులు సర్పంచ్ గారు ఇచ్చిన తీర్మానం ఇది. వాళ్ళ ఊర్లో అన్ని ఫ్లెక్సీలు తీసేయమన్నారు ఈ గోలొద్దని. సూపర్. అన్ని ఫ్లెక్సీలు సర్పంచ్ వార్డు మెంబర్లు వాళ్ళ ఊర్లో, ఎందుకంటే జల్లుని తిరణాలు ఉంది, మా అన్ని ఫ్లెక్సీలు తీసేయమని వాళ్ళు తీర్మానం చేసిస్తే సూపర్. ఆగండి. మీ ఊరు సర్పంచే ఫైనల్ కదా, అంతే. సర్పంచ్ తీర్మానమే ఫైనల్ కదా, అంతే. మొత్తం తీసేద్దామా? ఓకే. మొత్తం తీసేసాము. అయ్యి వద్దు కంప్లీట్ చేసి తీసేమని తీసేసేద్దాం. మొత్తం తీసేద్దాం. మరి ఇంకెట్లా తీసుకుంటారు? సర్పంచ్ వాళ్ళ డెసిషన్ సార్. బర్త్డే విషయస్ ఉన్నాయి సార్, అపోజిషన్ పార్టీ అది ప్రోగ్రామ్ అండి, కార్యక్రమం పేరు అది. వాళ్ళు తీసుకుంటారు, మీరు తీసుకోండి పోనీ. వాళ్ళు తీసేమని మేము తీసేస్తాం, దానికి సిద్ధమే. తీసేస్తా, అట్లనే తీసుకోండి. అట్లా కాదులేండి సార్, వాళ్ళు మీ పాత్ర మీరు తీసేయండి, ఉంది అదే పంచాయతీకి దాన్ని మీరు దయచేసి వాళ్ళు సెక్రటరీకి ఇచ్చారు, తీసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అది పంచాయతీ తీర్మానం ప్రకారంగా ఆ గ్రామస్తులు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మీరు వచ్చి
సెక్రటరీ మ్యాప్ తీసుకోండి సార్, తీర్మానం ఎందుకు తీసుకుంటలేదు? అన్ని తీయమని చెప్పట్లేదు కదా, ఇప్పుడు అది కాదు, అన్ని తీయమని చెప్పట్లేదు. ఏదో ప్రోగ్రామ్గా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. మొత్తం ఉన్నాయి కదా. రాష్ట్రం మొత్తంలో లేదు కదా.